హలో గైస్, వెల్కమ్ మార్నింగ్. ఇదైతే డే 29 గైస్. మనం అయితే మళ్ళీ షెడ్ కడికి వస్తడం జరిగింది. నేను చెప్పినట్టయితే ఆకుగూళ్ళు అనేది తీస్తాం అనేది జరిగింది. మళ్ళీ తీసి అవన్నీ మా దాంట్లో ప్రాపర్గా అనేది పెట్టుకోవడం అనేది జరిగింది. మనకి 120 కేజీలు అయితే పడతాయి అని అనుకుంటున్నా. మొత్తం మనం తీసిన గూళ్ళన్నీ 120 కేజీలు అయితే అనుకుంటున్నాను నేనైతే. మళ్ళీ మార్కెట్లో రేట్ అనేది ఎలా ఉందో కూడా మళ్ళీ మార్కెట్కి వెళ్ళి తెలుసుకోవాలి. ప్రస్తుతానికైతే 600 500 ఉందని చెప్పాడు మా నాన్న. మరి నిజమా అబద్ధం మరి తెలియదు. అక్కడికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుని మరి 500 అయితే పడుతుంది తెలుసు అంతే. మరి చూద్దాం. ఇప్పుడు గూళ్ళు అయితే అన్నీ ఒలిచేసారు. నాదేం లేదు, స్వయం కృషి అంతా మా డాడీ, మా అమ్మ చేసి మా అన్న. మనం ఓన్లీ వీడియో తీసుకుంటాం, అప్పుడప్పుడు మేతేస్తాం, అప్పుడప్పుడు తల్లి అందిస్తాం. ఇది మాత్రమే మన పని. గూళ్ళు అయితే వాళ్ళే ఒలిచారు మొత్తం అయితే. మనం అనేది పైచేలోకి అనేది వెళ్తాం అనేది జరుగుతుంది. అందుకే ఇక్కడ కింద చెట్టు గడికి అయితే రావట్లే. పైచేలో అయితే ఉన్నా చూపిస్తా. గూళ్ళు ఒలిచేసారు. ఆ గుళ్ళు అయితే మొత్తం ఫుల్ పేజెడ్గా అయితే ఒలిచేసారు. అండ్ తీసిన ట్రైలన్నీ, గూళ్ళు ట్రైలన్నీ ఆయన పైన పెట్టారు, కింద ఎలుగులు ఏమి రాకుండా. చూపిస్తా గూళ్ళు ఎలా ఉన్నాయి ఏంటి అన్నీ ఒలిచేసాం కాబట్టి. చూస్తున్నట్టయితే గుళ్ళు అయితే బాగానే ఉన్నాయి మనకి. మొత్తం 18 ట్రైలు పైన ఉన్నాయి. అయితే మనకి 18 ట్రైలు ఉన్నాయి పైన. ఈ కనబడే అయితే తప్పు గుళ్ళు మనకి. ఇవన్నీ కనపడే తప్పు గుళ్ళు. ఇవైతే మనకనేది ఆకుగూళ్ళు కట్టినాయి. ఇవన్నీ ఆకుగూళ్ళు, ఆకులు. ఇవి అయితే మనకు ఆకుగూళ్ళు, ఆకులు అనేది దొరుకుతుంది. అంతేకాదు వీడియో అయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. చూపిస్తా. రేపైతే మార్కెట్కి అనేది వెళ్ళి మనం అక్కడి నుంచి వీడియో మార్కెట్లో రేట్ ఎలా పడుతుంది, ఎంత పడింది దాంట్లో అయితే చెప్తూ అయితే జరిగేది. అంతేకాదు వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్.